వెళుతున్నా వెళుతున్నా దూరంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. అది సంగతి. నందూస్ వరల్డ్ నందన గారు ఒక వీడియో పెట్టారు. 3 మినిట్స్ వీడియో. ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ వీడియో గురించి ఎందుకు మాట్లాడాలి అనేది కూడా చెప్తాను. అది ఏదో టైమ్ పాస్‌గా కాదు. సో, ప్రతి పాయింట్‌కి ఒక క్లారిటీ ఉంటది. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. సో, దానికంటే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. సో, షేర్ చేయండి. హైప్ చేయడానికి ట్రై చేయండి పాయింట్స్ ఉంటే. 1.5 నెలల నుంచి ఇష్యూ నడుస్తూ ఉంది. చాలామంది చాలా వీడియోస్ చేశారు. చాలా చోట్ల ఎఫ్ఐఆర్‌లు ఫైల్ అవుతా ఉన్నాయి. అయినా కూడా సర్ప్రైజింగ్‌లీ ఆ వీడియో కింద అన్ని పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి. నెగెటివ్ కామెంట్స్ అన్నీ ఎక్కడ లేవు. సో, నెగెటివ్ కామెంట్స్ మేబీ వస్తుండొచ్చు, డిలీట్ చేస్తూనే ఉండొచ్చు. పాజిటివ్ కామెంట్స్‌నే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆ నెగెటివ్ కామెంట్స్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వేరే ఇంకొకళ్ళొచ్చి నెగెటివ్ కామెంట్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, పాజిటివ్ కామెంట్స్ అన్నారనుకోండి పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వరు. పెట్టేవాళ్ళు పెడుతుంటారు. ఎందుకంటే 1,000,000 సబ్స్క్రైబర్స్ అబోవ్ ఉన్నారు వాళ్ళకి. 2 మిలియన్ పైనే ఉంటారు. అలాంటి వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ రాకపోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. సో, వస్తాయి డెఫినెట్‌లీ. దాన్ని మనం తప్పుపడట్ల. ఇది ఒకటి. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇష్యూ గురించి మాట్లాడుతున్న టైంలో లేకుంటే ఈ ఎలిగేషన్స్ స్టార్ట్ అయిన టైంలో ఉన్న వాయిస్ మాడ్యులేషన్‌కి 1.5 నెల గడిచిన తర్వాత, ఇన్ని ఎఫ్ఐఆర్‌లు క్రియేట్ అయిన తర్వాత, ఇంత చూసిన తర్వాత, ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్‌కి చాలా తేడా ఉంది. ఇదే వాయిస్‌ని స్టార్టింగ్ నుంచి ఉండుంటే మేబీ ఇంత దూరం వచ్చుండేది కాదేమో. సో, స్టార్టింగ్‌లో ఆ అగ్రెసివ్ టోను, ఆ యాటిట్యూడ్ టోను, సో, ఇవన్నీ కలిసేసరికి సో, జనాల్లో కూడా ఒరేయ్! ఇంత తప్పు చేసి మళ్ళీ ఇంత యాటిట్యూడా? ఇంత ఓవర్ యాక్షనా? అని చెప్పి సో, చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా వీడియోస్ చాలామంది చేశారు. సో, ఇప్పుడు ఆ టోన్ అయితే కొంచెం మారింది. సో, ఈ వీడియోలో ఏం మాట్లాడారో మేడం గారు సో, మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? మా యూట్యూబ్ జర్నీ మీరు ప్రారంభించి ఇప్పటికి 6 సంవత్సరాలయ్యింది. ఈ 6 సంవత్సరాల్లో మా కష్టాలు, సంతోషాలు, మా కుటుంబం, మేము నిర్మించుకున్న ప్రపంచం, మీ అందరితో అన్నీ పంచుకున్నాం. మీ ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికొచ్చాం. కానీ గత 6 వారాలుగా మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి. మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. భారీ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సొచ్చింది. గత 6 వారాల నుంచి తీవ్రమైన ఆరోపణలను మేము ఎదుర్కొన్నాం. ఆరోపణలు ఎక్కడా ఎదుర్కోలేదు. ఆధారాలతో సహా చూపెట్టారు. చాలా ఆధారాలు చూపెట్టారు బయటికి. ట్రాన్సాక్షన్స్ చూపిచ్చారు. మీరు ఫోన్ కాల్స్ మాట్లాడింది చూపిచ్చారు. మీ హస్బెండ్ ఎవరెవరితో మాట్లాడారో ఆ వాయిస్ రికార్డులు వినిపించారు. ఊరికనే ఎక్కడా ఎఫ్ఐఆర్‌లు క్రియేట్ చేయబడవండి. కంప్లెయింట్లు తీసుకుంటారేమో మనం ఏదైనా కంప్లెయింట్ ఇవ్వచ్చేయాలి. బట్ అది కంప్లెయింట్ ఎఫ్ఐఆర్‌గా టర్న్ అవ్వాలి అంటే బేసిక్ ప్రూఫ్స్ అనేది మనం వాళ్ళ ముందు పెట్టాలి. మనం మినిమమ్ మనం బాధితులం అని మనం చెప్పుకోవడానికి అక్కడ చూపెట్టాలి. అలా చూపెడితేనే ఎఫ్ఐఆర్‌లు క్రియేట్ అవుతాయి. ఎఫ్ఐఆర్ అనేది గవర్నమెంట్ రికార్డ్. అంత ఈజీగా క్రియేట్ చేయరు ఒక పర్సన్ మీద ఎఫ్ఐఆర్ అనేది. కంప్లెయింట్లు కావాలంటే పేపర్‌లో బస్తాలు నువ్వు రాసేయొచ్చు. నీ పెన్నులో ఇంక్ ఉన్నంత వరకి. ట్రోలింగ్ అంటారా? సో, అసలు ట్రోలింగ్‌ని స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ మీరు చెప్పండి. విక్టిమ్స్ డబ్బులు పోగొట్టుకున్నోళ్ళుంటే వాళ్ళని ట్రోల్ చేసింది ఎవరు స్టార్టింగ్? పుచ్చిపోయిన యాపిల్స్ అని దొంగదారిలో వచ్చారు, అడ్డదారిలో వచ్చారు. వాళ్ళకంత సీన్ లేదు. అలాంటోళ్ళు మళ్ళీ మా మీద పడెడుతున్నారు. ఇలా అని చెప్పి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు, వాళ్ళు పోగొట్టుకున్న టైంని సో, వీటన్నిటిని చూసి ఎవరు మాట్లాడారు చెప్పండి? ఎవరు? ఇప్పుడు అలా తొంగిందుకు చూసాను తెలుసా? అక్కడ నోటిఫికేషన్ వచ్చింది వీళ్ళ వీడియోదే. అందుకని. చెప్పండి. మీరు కదా స్టార్ట్ చేసిన ట్రోలింగ్. మీరు ట్రోలింగ్ స్టార్ట్ చేయకపోయుండుంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారండి? చెప్పండి. ఎన్నో అవమానాలు మీరు ఎదుర్కోలేదక్కడ. అవమానాలు మీరు ఎదుర్కోలేదు. బాధితులు ఎదుర్కొంటున్నారు అవమానాలు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుందే కాస్త వాళ్ళని ఇంకా తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మీకు సపోర్ట్ చేస్తూ. వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. ఇలా దొంగదారిలో వెళ్ళాలనుకున్నారు అదేననుకున్నారు. బట్ మీరు చేస్తా అన్నారు. వాళ్ళు చేయించుకుంటున్నారు. సైలెంట్‌గా అయిపోయేది ఎవ్వరం. సో, అలా సైలెంట్‌గా అవ్వాల్సిన ఎవ్వరం కాస్త ఓపెన్ అప్ అయిపోయి డబ్బులు పోగొట్టుకొని ఉద్యోగాలు రాక వాళ్ళు బయటకొచ్చి డబ్బుల కోసం ఇంకా వాళ్ళు తప్పక వాళ్ళు బయటకొచ్చారు. అలా బయటికి రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరువు తక్కువ. వాళ్ళకి పరువు తక్కువ. ఎందుకంటే చుట్టుపక్కనోళ్ళు ఇలా మీకు డబ్బులు కట్టి ఇలాగా వీసాలు తెచ్చుకొని యూకేకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకున్నారు. అంటే లైక్ షార్ట్‌కట్‌లో వెళ్ళాలనుకున్నారని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, వాళ్ళ చుట్టుపక్కల రిలేటివ్స్‌కి తెలిసినా కానీ వాళ్ళకి కూడా అది పరువు తక్కువే కదా! సో, మీరెంత అవమానం ఎదుర్కొన్నారో తెలియదు గానీ, వాళ్ళు అంతకంటే డబల్ అవమానం వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. మీరు అదే ఆలోచించాలి.
70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఉన్న మీ తల్లిదండ్రులు ఈ బాధని భరించాల్సి వచ్చిందని మీరు అంటున్నారు కదా! ఆ బాధని రావాల్సిన అవసరము వాళ్ళకి ఎందుకు క్రియేట్ చేయబడింది చెప్పండి? మొన్న రీసెంట్‌గా అద్దంకిలో ఎఫ్ఐఆర్ ఒకటి క్రియేట్ చేసి, ఆ అద్దంకి ఎఫ్ఐఆర్‌లో ఏం రాసాడు ఆ విక్టిము? ఎవరైతే ఆ కంప్లెయింట్ ఇచ్చాడో అతను? మధుకర్ వాళ్ళ ఫాదరు ఆయన అద్దంకికెళ్ళి రూ. 1,00,000 ఆయన తీసుకొచ్చుకున్నారు. దాని తర్వాత రూ. 9,00,000 రకరకాల అకౌంట్‌లో వేశారు. ఆ విషయం ఆయనకి తెలీదా? తెలుసు కదా! ఈ విషయం మీరు ఇలా చేస్తున్నారన్న సంగతి ఆయనకి తెలుసు కదా! అండ్ మీ మదర్‌ల పేర్ల మీద, ఇద్దరు మదర్స్ పేరు మీద మీరొక కంపెనీ క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారు? దేని అవసరం వచ్చింది ఆ కంపెనీ క్రియేట్ చేయాల్సింది? మీ పేరు మీదే క్రియేట్ చేసుకోవచ్చు కదా! వాళ్ళ పేర్ల మీద ఎందుకు క్రియేట్ చేశారు? పోనీ వాళ్ళ పేర్ల మీద క్రియేట్ చేసినప్పుడు మీరు వ్యాపారాన్ని సక్రమంగా చేయాలి కదా! అరే ఏదైనా అయితే మనకేం సంబంధం లేదు. ఆర్ యూకే సిటిజన్స్. బట్ ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో, డెఫినెట్‌లీ వాళ్ళు ఇరుక్కుంటారు. సో, మన తల్లిదండ్రులని మనం ఇరికించాల్సిన అవసరం మనకేముంది ఈ ముష్టి డబ్బుల కోసం అని చెప్పి మీరు అనుకున్నారా ఎక్కడన్నా? ఒక్క చోట కూడా, ఒక్క పర్సెంట్ కూడా మీరెక్కడ అనుకోలే. డబ్బులు తీసుకుంటున్నంత కాలం, డబ్బులు వస్తున్నంత కాలం అసలు కళ్ళు మీకు ఏం కనపడలా. తల్లి, తండ్రి, వయసు ఏం కనపడలా. ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకంతా. ఆ పొరలన్నీ తొలగిపోయేసరికి తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. వాళ్ళ వయసు కూడా మీకు గుర్తు చేసుకుంటున్నారు. అవసరమా? మీ తల్లిదండ్రుల పేర్లతో ఎందుకు కంపెనీ చేశారు? పోనీ చేసిన తర్వాత మీరేం చెప్పారు ఇంటర్వ్యూలో? మాకు ఇండియాలో ఒక్క కంపెనీ కూడా లేదన్నారు. అంటే మీ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న కంపెనీ మీకు సంబంధించింది కాదా? అంటే మీరు వాళ్ళని డిజోన్ చేసుకున్నారు. మీరు వాళ్ళని డిజోన్ చేసుకొని ఇప్పుడు మీ తల్లిదండ్రుల గురించి మీరు ఎలా మాట్లాడతారండి? అంత ఎమోషనల్‌గా. ఈ విక్టిమ్ కార్డ్ ఎందుకు సడెన్‌గా? మీరు పెట్టారు ఇబ్బంది వాళ్ళని. ఎవరు కూడా ఎవరిని కావాలని లేకుంటే మధుకర్ వాళ్ళ ఫాదర్‌ని, మదర్స్‌ని తీసుకొచ్చి మాట్లాడాలని ఏ విక్టిమ్‌కి కూడా ఉండదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తప్పితే. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. ఎఫ్ఐఆర్‌లో నేమ్ మెన్షన్ చేసిన తర్వాత మాట్లాడారు. అండ్ మీకు ఇండియాలో ఏ కంపెనీ లేదన్న తర్వాత ఎవరైతే డబ్బులు కట్టారో మీరు చెప్పారని చెప్పి పలానా ఏదైతే కన్సల్టెన్సీ కంపెనీకెళ్ళి అక్కడ అప్రోచ్ అయ్యి అక్కడ డబ్బులు కట్టారో ఆ కంపెనీ ఎవరి పేరు మీద ఉందంటే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి మాట్లాడాల్సొచ్చింది. సో, తప్పు ఎవరు చేశారనేది ఒక్కసారి మీరు వెనక్కెళ్ళి ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతది. ఏ ఖాళీగా తప్పు ఉండరు కదా! చేయని మా పిల్లలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ తప్పు చేయని మా పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా! మళ్ళీ ఇక్కడ రాంగ్‌గా మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని పెట్టుకొనే కదా మీరు ఆ ట్రోలింగ్ వీడియో చేసింది. దాని తర్వాత మీ పాపని పక్కన పెట్టుకునే కదా ఇంకొక వీడియో కూడా చేసింది. వాళ్ళిద్దరిని పెట్టుకునే కదా ఇప్పటికీ చెప్తున్నాను మీ ఇద్దరి పిల్లల మీద ఎంపతి ఉంటది. ఖచ్చితంగా ఎంపతి ఉంటది. డెఫినెట్‌లీ అరే పాపం అని. చాలామంది చాలా వీడియోస్‌లో మీకు ఇచ్చిన సజెషన్ కూడా అదే. చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు యూకేలో వాళ్ళు ఉంటున్నారు. ఆ లైఫ్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. ఆల్ ఆఫ్ ద సడన్ ఏమన్నా జరిగితే రిటర్న్ రావాల్సొచ్చినా లేకుంటే ఇంకేదైనా జరిగితే లీగల్‌గా ఏదైనా జరిగితే వాళ్ళు ఇబ్బంది పడాల్సొస్తది. సో, సెటిల్‌మెంట్ చేసుకోండి అని చెప్తే ఉల్టా మీరేం చేశారు? ట్రోలింగ్ వీడియో వాళ్ళని ముందు పెట్టుకొని వాళ్ళతో కూడా ట్రోలింగ్ వీడియో చేపించారు చిన్న పిల్లలతోటి కూడా మీరు. అంటే వాళ్ళకి కూడా తెలుసు ఇష్యూ ఏంటనేది. ఇష్యూ ఏంటనేది వాళ్ళకి కూడా తెలుసు. దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలో వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా మాట్లాడాలో చెప్పించారు. వీడియోస్‌లో వాళ్ళ పోస్ట్ కూడా చేశారు మీరు. మీరు తీసుకొస్తున్నారు అందరిని. ఎవ్వరు ఎక్కడ అనవసరంగా పిల్లల్ని ఎప్పుడు తీసుకురాలా. మీరు తీసుకురాకపోయింటే ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదు. మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా కనీసం అక్కలు కూడా ఆ పిల్లల గురించి ఎప్పుడు ఎవరు తప్పుగా మాట్లాడలేదు. చిన్న పిల్లలు అని చెప్పి అందరికీ తెలుసు. ఆ ఎంపతి ఉంటది డెఫినెట్‌లీ. మీకు లేకపోవచ్చేమో గానీ, ఆ ప్రెగ్నెంట్ లేడీ మీద ఎవరైతే మిస్‌క్యారేజ్ అయిందో వాళ్ళ మీద మీకు ఎంపతి లేకపోవచ్చు. బట్ మీ ఇద్దరు పిల్లల మీద ఎంపతి ఉంది అందరికీ. వాళ్ళని ఎప్పుడు ఎవరు ట్రోల్ చేయలేదు ఆ ఇద్దరు పిల్లల్ని. ట్రోల్ చేసింది మీ ఇద్దరిని. ఆ ట్రోల్ ఎందుకు చేశారనేది కూడా మీకు తెలుసు. మీరు చేశారు కాబట్టి చేశారు ట్రోల్. వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు ట్రోల్? స్టార్ట్ చేసింది మీరు. మెట్టు ఎక్కి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరం. మీ లైఫ్‌ని మీరు ఏదైతే బతుకుతున్నారో ఆ లైఫ్‌ని గానీ, మీ యూట్యూబ్ ఛానల్ గురించి గానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. మీరు యూట్యూబ్ మీ వ్యూస్ అన్నీ ఫేక్ అని ఎవరైనా అన్నారా? లేకుంటే మీ సబ్స్క్రైబర్స్ అందరూ దొంగ సబ్స్క్రైబర్స్ అని ఎవరైనా అన్నారా? లేకపోతే మీరు అలాంటి డబ్బులిచ్చి మీ సబ్స్క్రైబర్స్ కొనుక్కున్నారు, ఫాలోవర్స్‌ని తెచ్చుకున్నారని ఎవరైనా అన్నారా? సో, మీ జీవితం గురించి ఎవరు మాట్లాడలేదు. మీరు ఏదైతే పని చేశారో ఈ సోషల్ మీడియాలో మీకొచ్చిన ఫేమ్‌ని అడ్డుపెట్టుకొని మీరు ఏదైతే చేశారో ఆ థింగ్స్‌ని క్వెషన్ చేశారు. దానికి దీనికి అసలు సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అబద్ధం అని సోషల్ మీడియాలో ఎవ్వరూ ముద్రేయలేదు. జరిగిన వాస్తవాన్ని బయటకు పెట్టారు. బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో, అలా బయట పెట్టకపోయింటే మీరు ఈ పాటికి ఇంకా మీరు అదే కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. మీలో రియలైజేషన్ ఎక్కడొచ్చేది? సో, మోసం పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళని. మీరు ఎక్కడైనా ఆగారా? ఎప్పుడైనా ఆగారా? చెప్పండి. లక్షల లక్షల రూపాయలు తీసుకున్నారా లేదా మీరు? ఎన్ని లక్షల రూపాయలు తీసుకున్నారు మీరు? మీకు తెలీదా?
పోనీ మీరేమైనా నిజంగా వాళ్ళకి వర్కులు చేసి పెట్టారా? వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఆ లిస్ట్ పెట్టొచ్చు కదా బయట. మీరు పెట్టలేదు. సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. అవును. ఎగ్జాక్ట్‌లీ. సోషల్ మీడియాలో తప్పు, ఒప్పు ఎవ్వరు తేల్చట్లేదు ఇక్కడ. వాళ్ళు ఎలా నష్టపోయారు అనేది చెప్తే అది చూపిస్తున్నాం జనాలకి. సో, ఇలా నష్టపోయారు, ఇలా నష్టపోయారు. వీళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారని చెప్తున్నాం. దానికి తగ్గ ప్రూఫ్స్ వాళ్ళు ఆల్రెడీ కోర్ట్‌లో సబ్మిట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రయల్ ఎందుకు నడపాల్సొచ్చింది అంటే, సో, మీరు ఆల్ ఆఫ్ ద సడన్ బయటకొచ్చి మీరు విక్టిమ్ కార్డ్ ఇప్పుడు ప్లే చేస్తున్నారు కానీ దానికంటే ముందు మీరు చేసింది రోస్టింగ్. దాని తర్వాత మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న రేంజ్లో మీరు మాట్లాడారు కాబట్టి ఆ బాధితులకి న్యాయం జరగాలి అంటే సోషల్ మీడియాలో దీని మీద చర్చ జరగాలి. సోషల్ మీడియాలో చర్చలు జరిగిన తర్వాత కానీ సో ఆ పోలీసుల్లో కానీ లేకుంటే అక్కడున్న ఏపీలో మినిస్టర్స్లో కానీ ఆ క్విక్ రియాక్షన్ రాలేదు. సోషల్ మీడియాలో జరిగిన తర్వాత న్యూస్ ఛానల్స్లో కూడా జరిగింది. మీరు సోషల్ మీడియాను ఒక్కటే మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో కూడా మీరు ఒక పెద్ద వార్త అయ్యారు. మీకు తెలుసో తెలియదో. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ హైలైట్ చేసిన తర్వాత ఇంకా పెద్దగా అప్పుడు ప్రభుత్వం కదిలి సో మీకు లుకౌట్ నోటీసులు కానీ లేకుంటే మీ మీద కేసెస్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. లేకుంటే జరిగేవి కాదు. మీరు సైలెంట్గా ఉండేవాళ్ళు, మేము సైలెంట్గా ఉండేవాళ్ళం, అందరు సైలెంట్గా ఉండేవాళ్ళు. కోర్టులో లాయర్లు ఎలా అయితే వాదిస్తారో మీ ఇలా ఇవి తప్పులు ఇలా సాక్ష్యాలు ఉన్నాయని అలా చెప్పామంతే. అంతే. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? అక్కడ కోర్టులో జడ్జి గారిది. ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? సోషల్ మీడియాలో చూస్తున్న జనాలది. మీ వర్షన్ కూడా మీరు వినిపించారు. మీకు తెలుసో తెలియదు. మీ వర్షన్ మీరు వినిపించారు, ఇటుపక్క వాళ్ళ వర్షన్ ఇటు వినిపించారు. సో ప్రజలు డిసైడ్ అవుతారు. అక్కడ కోర్టులు డిసైడ్ అవుతాయి. ప్రజలు డిసైడ్ అయినంత మాత్రాన మీకేమొచ్చే బాధలు ఏం లేవు కదా. కోర్టులు డిసైడ్ అయితేనే మీకు ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? సో ప్రజల వల్ల మీకేం ప్రాబ్లం? మీకేం లేదు కదా. ఎందుకంటే మీ సైడ్ తప్పులేదని మీరు చాలా బలంగా నమ్ముతున్నారు కదా. రేపొద్దు మీరు కన్విన్స్ చేసుకోండి మళ్ళీ అదే ప్రజల్ని. ప్రాబ్లం ఏముంది? వాస్తవాలు, సాక్ష్యాలు ఆధారంగా కోర్టులో తీర్పు రావాలి. చట్టాలకి న్యాయస్థానాలని సో చాలా బలంగా నమ్మే ప్రజలు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. వాళ్ళ కౌంట్ తగ్గిపోతా ఉంది. మీకు తెలుసో తెలియదు. ఓకేనా? కోర్టులో ఒక వ్యక్తికి శిక్ష పడనంతన లేకుంటే ఒక కోర్టులో ఒక వ్యక్తిని అతను నిర్దోషి అని చెప్పినంత మాత్రాన అతను నిజంగా నిర్దోషి అయిపోతాడా అనే ఆలోచనలు కోర్టులో తీర్పులు వచ్చిన తర్వాత కూడా ఆ కేసుల మీద సోషల్ మీడియాలో ట్రయల్ నడిచిన కేసులు ఎన్నో ఉన్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ మీది కూడా వన్ ఆఫ్ ద కేసు అవ్వచ్చు నాకు తెలిసి. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికే నిందలు తప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవుళ్ళతో పోల్చుకోవడం మానేయాలి. వైపు నుంచి మీరు కూర్చొని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, మీరు ఆ వీడియోస్ చేయకపోయింటే స్టార్టింగ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆ 2 రీల్స్ చేయకపోయినుంటే అసలు మాకు ఇండియాలో కంపెనీసే లేవు అని మీరు చెప్పకపోయినుంటే ఇంత జరిగేదా చెప్పండి? ఇలా జరిగేదా చెప్పండి? ఇంత అయ్యేదా చెప్పండి? కాదు కదా. సో తప్పు మీరు చేశారు. మీ వల్ల మీ హస్బెండ్ లేకుంటే మీ హస్బెండ్ వల్ల మీరు ఇంత సఫర్ అవుతున్నారు అండ్ మీ ఇద్దరు కలిసి ఇక్కడ ఇండియాలో ఉంటున్న మీ తల్లిదండ్రుల్ని అంత సఫర్ చేస్తున్నారు. సీరియస్లీ మొన్న మీ ఫాదర్ ఇల్లాని కూడా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా మాకే చాలా బాధ అనిపించింది. కట్ చేస్తే తర్వాత ఎఫ్ఐఆర్లో మీ ఫాదర్ ఇల్లానే వెళ్ళి అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పి తెలిసిన తర్వాత షాక్ అయ్యా నేనే. అంటే అందరికీ అన్నీ తెలిసే జరుగుతున్నాయి అని ఒక క్లారిటీ వచ్చింది. సో అందరి ఎజెండా ఒకటే క్లియర్, డబ్బు 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 సంపాదించాలి. సో ఇలా డబ్బు సంపాదించాలి అని అన్నప్పుడు ఇలాంటివన్నీ తప్పదు. సో వయసుతో పెద్ద సంబంధం లేదు. మీ ఫాదర్ ఇలాని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారు కాబట్టి దాని పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. మీ బంధువుల పేర్లు ఎవరివో పెట్టలేదు కదా అక్కడ. లేకుంటే వేరే వాళ్ళు కూడా పెట్టచ్చు కదా. లేకుంటే ఇంక ఏదైనా ఒక యూట్యూబర్ ఛానల్ మీద లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించవచ్చు కదా. మీ మీదే అలా ఎందుకు జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఎవరిని డిసైడ్ చేయట్లేదు. బట్ ఏం జరిగింది అనేది జనాలకి తెలియాలి కదా. సో జనాలకి ఎందుకు తెలియాల్సిన అవసరం ఉందంటే చూస్తున్న ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా యూకేకి వెళ్ళాలని ఆశ ఉంటుంది. సో మిమ్మల్ని త్రూ వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఏర్పడవచ్చేమో ఇన్ ఫ్యూచర్. అలా ఏర్పడాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అవేర్నెస్గా ఉంటుందని చెప్పి చాలామంది వీడియోస్ చేశారు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా. అండ్ రెస్ట్ తీసుకోండి, కొన్ని రోజులు ఆగే మళ్ళీ రండి. వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి రండి. అండ్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మీరు ఇంకా కేసు కోర్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి మేము ₹1 కూడా ఇవ్వము, ఈ కాంప్రమైజ్లతో దూరం మేము పోము, మాకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, సో మీకు కాంప్రమైజ్కి వెళ్ళే అవసరం కూడా ఏం లేదు, మాకు వెళ్తే ఇంకా మోర్ డ్యామేజ్ జరుగుతుందని మీ మైండ్లో మీరు ఫిక్స్ అయ్యి ఉంటే సో ఓకే, లెట్ కోర్ట్ విల్ డిసైడ్. సో మేము కూడా చూస్తాం ఏం చేస్తుంది కోర్టు ఏంటి అనేది, ఎదురు చూడాలి ఎవరైనా కానీ, ఇంకా తప్పదు, చూద్దాం అప్పటి వరకు.
అండ్ మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. మీ మానసిక పరిస్థితి ఒకప్పుడు ఉన్నంతలో ఇప్పుడు లేదు. సో నేనేం చెప్తున్నానంటే కర్మ ఈజ్ ఎ బూమ్రాంగ్. ఇలాంటి మానసిక పరిస్థితుల్లే పాపం ఆ విక్టిమ్స్ చాలా నెలల నుంచి సఫర్ అవుతున్నారు. ఆలోచిస్తే మీకే అర్థమైద్దనమాట. సో ఇప్పుడు మీరు పడుతున్న బాధ ఎలాంటిది, ఎంత చిన్నది అనేది. జై హింద్.